సింపుల్ హోమ్లీ క్యారెక్టర్స్ చేస్తూ గ్లామర్ కి దూరంగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు స్పీడ్ పెంచింది. ఇలా ఉంటే ఈ గ్లామర్ వరల్డ్ లో వర్కౌట్ కాదని తన సినిమాల విషయంలో అగ్రెసివ్ గా వెళ్తుంది. మొన్నటి వరకు సింపుల్ గా కనిపించిన కీర్తి ఇప్పుడు గ్లామర్ తో పాటు బోల్డ్ కంటెంట్ కి కూడా రెడీ అవుతుంది. మరి ఈ డిసిషన్ తో కీర్తి ప్లాన్ వర్కౌట్ అవుతుందా? కీర్తి సురేష్ మహానటి ముందు వరకు ఒక లెక్క, మహానటి తర్వాత ఒక లెక్క. మహానటితో సౌత్ మొత్తం ఎంత పేరు తెచ్చిపెట్టిందో కీర్తి క్యారెక్టర్లని అంతే లిమిట్ చేసింది. ఆ సినిమా తర్వాత గ్లామర్ క్యారెక్టర్లకి మరీ దూరం జరగాల్సొచ్చింది కీర్తికి. అలా ఉండడంతో పెద్దగా ఆఫర్లు రాక హైలైట్ అవ్వక కెరియర్ కాస్త స్లో అయింది. దాంతో రియలైజ్ అయిన కీర్తి బోల్డ్ అండ్ అగ్రెసివ్ రోల్స్ కి రెడీ అవడమే కాదు, ఆ రూట్ లో వెళ్తూ ఫుల్ బిజీ అవుతోంది. కీర్తి సురేష్ కెరియర్ స్పీడ్ పెంచేసింది. ఇలాంటి క్యారెక్టరే చేస్తాను, అలా అయితే చెయ్యను అంటూ లిమిటేషన్స్ పెట్టుకోకుండా బోల్డ్ గ్లామర్ కంటెంట్ ని కూడా స్టార్ట్ చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ హీరోగా వచ్చిన బేబీ జాన్ మూవీలో బాలీవుడ్ హీరోయిన్ల లాగానే ఫుల్ గ్లామరస్ గా కనిపించింది. దాంతో అప్పటి వరకు కీర్తిని చాలా పద్ధతిగా చూసిన వాళ్లు బేబీ జాన్ లో కీర్తిని చూసి ఒక రకంగా షాక్ అయ్యారు. లేటెస్ట్ గా నెట్ఫ్లిక్స్ చేస్తున్న అక్కా సిరీస్ లో సీరియస్ మాఫియా రోల్లోనే కాస్త బోల్డ్ గా కనిపించబోతోంది కీర్తి సురేష్. సౌత్ లో ఉన్నంత వరకు సింపుల్ గా ఉండే రోల్స్ చేసిన కీర్తి సురేష్ బాలీవుడ్ కి వెళ్లగానే బోల్డ్ గా తయారవడంతో నార్త్ స్టైల్ ని బాగానే వంట పట్టించుకుంది అంటున్నారు అభిమానులు. అంతేకాదు, ఇప్పటివరకు పెద్దగా ఛాన్సులు రాని కీర్తికి ఇక ఇప్పటి నుంచి ఎక్కువే వస్తాయంటూ జోస్యాలు కూడా చెప్తున్నారు. నిజానికి మహానటి తర్వాత మహేష్ బాబుతో చేసిన సర్కారు వారి పాటలో కాస్త గ్లామర్ డోస్ పెంచినా కూడా పెద్దగా పట్టించుకోలేదు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ ఆఫర్స్ ఇవ్వలేదు. దాంతో సోషల్ మీడియాలో కాస్త గ్లామరస్ ఫోటోలతో ఇంప్రెస్ చేస్తూనే ఉంది. అవార్డ్ ఫంక్షన్స్ కి, ఈవెంట్స్ కి గ్లామరస్ గానే అటెండ్ అవుతోంది. మరి ఇంత గ్లామర్ డోస్ చూసిన మేకర్స్ కీర్తికి ఆఫర్స్ ఇస్తున్నారు. మరి అక్కాతో ఇంకెన్ని ఛాన్సులు దక్కించుకుంటుందో చూడాలి.